హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం ఆపరేషన్ సింధూర్ని మొదలు పెడితే పాకిస్తాన్ కవరప్ ఆపరేషన్ను మొదలుపెట్టింది. భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ అటాక్స్ వల్ల నాశనమైన ఎయిర్ బేస్లపై టార్పలిన్లు, షీట్లు వంటివి కప్పింది. అంతేకాకుండా భారత్ అటాక్స్లో జరిగిన నష్టాన్ని కవర్ చేసేందుకు పాక్ చేసిన ఈ కవరింగ్ని శాటిలైట్ ఫోటోస్ బయటపెట్టాయి. భారీగా దెబ్బతిన్న మురీద్, జాకోబాబాద్, బొలారీ ఎయిర్ బేస్లపై టార్పలిన్లు, షీట్లు వంటి వాటిని పాకిస్తాన్ కప్పింది. అయితే భారత్ చేసిన మిసైల్ అటాక్స్ వల్ల సింధోల్లోని బొలారీ ఎయిర్ బేస్ బాగా దెబ్బతింది. అయితే ధ్వంసమైన హ్యాంగర్ పైకప్పును టార్పలిన్ తో కప్పి ఉంచడాన్ని జూన్ 4న మాక్సర్ టెక్నాలజీస్ నుంచి సేకరించిన హై రెజల్యూషన్ ఇమేజ్లు బయటకు వచ్చాయి. ఇంటెల్ ల్యాబ్లోని జియో ఇంటెలిజెన్స్ వర్క్ చేసి డామియన్ సైమన్ ఫస్ట్ దీనిని గుర్తించారు. మరోవైపు పాకిస్తాన్ పంజాబ్లోని మురీద్ ఎయిర్ బేస్ పైన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పై ఆకుపచ్చని టార్పలిన్ కవర్ కప్పారు. అక్కడి రన్వేపై ఏర్పడిన పెద్ద గొయ్యిని పూడ్చివేశారు. అలాగే F-16 వార్ జెట్స్ ఉన్న జాకోబాబాద్లోని బేస్ షెహబాజ్లో మరమ్మత్తు పనులు మొదలుపెట్టారు. అయితే పాకిస్తాన్ కవర్స్తో ఎంత కవర్ చేసినా భారత్ అటాక్స్కి నాశనమైన ఎయిర్ బేస్లు, కనిపించకుండా కవర్లు కప్పినట్లు జూన్ 4న నాటి శాటిలైట్ ఫోటోస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.